నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎర్రమంజిల్లో 200 పడకల ఆసుపత్రి మంత్రి హరీష్ శంకుస్థాపన. నిమ్స్కు అనుబంధంగా మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం. మంత్రుల గృహ సముదాయం ముట్టడికి యత్నించిన ఏబీవీపీ. టీఎస్పీఎస్సీ లీకేజ్ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన. నత్తనడకన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు. మోదీ గారు మీరెక్కడా అని వెలిసిన పోస్టర్లు. పార్లమెంట్లో ఆగని విపక్షాల నిరసన హోరు. గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా. రెండు 2022-23 ఏడాదికి పీఎఫ్పై 8.15% వడ్డీ ఖరారు. త్వరలో చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మంత్రుల నివాస సముదాయం ముట్టడికి అఖిల భారత విద్యార్థి పరిషత్ యత్నించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ముట్టడికి వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మోదీ గారు వంతెన పనులు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయంటూ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నారపల్లి ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ను 6 ఏళ్ల క్రిందట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. పిల్లర్ల వరకు పనులు జరిగినా ఆ తర్వాత నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానికులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 4 నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నేటితో కస్టడీ ముగియనుండటంతో నిందితుల నుంచి వీలైనంత మేర సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్లను పోలీసులు సీసీఎస్ నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం వరకు ప్రశ్నించి ఆ తర్వాత కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో 4 నిందితులను హాజరుపరచనున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరో 4 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్ ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన రేణుక దాన్ని ఆమె భర్త డాక్యా, సోదరుడు రాజేశ్వర్ నాయక్కు అందించింది. డాక్యా, రాజేశ్వర్ నాయక్ కలిసి చాలా మందికి విక్రయించేందుకు ప్రయత్నించారు. రేణుకకు తెలియకుండా పలువురితో బేరసారాలు కొనసాగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఉపాధి హామీలో పనిచేస్తున్న డాక్యా తన విభాగంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లతో బేరం కుదుర్చుకున్నట్లు తేలింది. డాక్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజేందర్, తిరుపతయ్యతో పాటు ప్రశాంత్లను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకువచ్చిన 66.5 లక్షల విలువ చేసే బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు పట్టుకున్నారు. ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్రయాణికుల్ని అరెస్టు చేశారు. ఒకరు 840 గ్రాముల విలువ చేసే బంగారాన్ని ముద్ద రూపంలో తీసుకురాగా మరొకరు 233 గ్రాముల పుత్తడిని ట్యూనా ఫిష్ ఆయిల్ డబ్బాల మధ్య దాచి తీసుకొచ్చారు. ముందస్తు సమాచారంతో 2 ప్రయాణికుల్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షేర్లింగంపల్లిలోని ఖాజాగూడ చెరువు వద్ద చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత జనరల్గా ఏమవుతుందంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలకి మనుషులు కొద్దిగా తెల్లబడ్డం మొదలు పెడతారు. ఇక్కడ వచ్చినప్పుడు అప్పట్లో చిన్నప్పుడు డైలాగ్ కొట్టేది ఏమంటే, అరే వీడికి గండిపేట నీళ్లు పడ్డాయి రాని. అప్పుడు గండిపేట నుంచి నీళ్ళు వచ్చేది, మీ అందరు గుర్తుందో లేదో కానీ వీడికి గండిపేట నీళ్లు పడుతున్నాయి, బాగా తెల్లబడుతున్నాడు, ఎర్రగైతున్నాడు, కాబట్టి తప్పకుండా హైదరాబాద్ నీళ్లు వంట పట్టినాయి అనేది.
ఆ రకంగా హైదరాబాద్ మహానగరం యొక్క చరిత్ర తీసుకుంటే 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో 1908వ సంవత్సరంలో ఆనాడు మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు మరి ఆనాటి అప్పటి హైదరాబాద్ సంస్థానానికి ఆనాడు ఉన్న నిజాం గారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిచి హైదరాబాద్లో ఇట్లా వరదలు రావడం అనేది శ్రేయస్కరం కాదు, కాబట్టి ఎప్పటికైనా హైదరాబాద్ నగరం బాగుండాలి, ఈ నగరం విస్తృతం అవుతుంది, పెద్దదవుతుంది, తప్పకుండా ఒక మహానగరం అవుతుంది, భారతదేశమే గర్వించే ఒక మహానగరం అవుతుంది. భవిష్యత్తులో వరదల ముప్పు, భవిష్యత్తులో హైదరాబాద్ మరి ఎలాంటి వరదలు కానీ ఇంకోటి కానీ కాకుండా ఇక్కడ ఉండే వాటర్ బాడీస్ అన్నిటిని కూడా సరిగ్గా సమన్వయం చేసినట్టయితే బాగుంటుంది, ఒక ఇంజనీరింగ్ ప్రణాళిక ఇవ్వండి అని చెప్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆనాడు 1908లోనే వారు ఒక పనప్ప చెప్పారు. ఆ క్రమంలో వచ్చిందే మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఇప్పుడైతే గండిపేట నేను చెప్పాను, ఆ గండిపేటకు సంబంధించి ఆనాడు 1920లో నిర్మాణం పూర్తయింది. 1908లో వరదలు వస్తే 20లో గండిపేట 2 ట్విన్ లేక్స్, ఏది ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రెండింటి నిర్మాణం 1920లో అంటే సరిగ్గా 103 సంవత్సరాల కిందట పూర్తయింది. ఈ మాట ప్రత్యేకించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే హైదరాబాద్ నగరం యొక్క టోపోగ్రఫీ మీరు తీసుకుంటే వీఆర్ ఎట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అబౌట్ 535 meters above sea level. సో ఇక్కడ ఎట్లా ఉందంటే టోపోగ్రఫీ తీసుకుంటే మనం అంతా కూడా కృష్ణానది బేసిన్లో ఉంటాం. మన హైదరాబాద్ మహానగరం కృష్ణానది బేసిన్లో ఉంటుంది. కృష్ణానదికి మీ అందరికీ కూడా తెలుసు, మూసీ ఏదైతే ఉందో ఈసా మూసా కలిపి మూసీ ఏదైతే అవుతుందో ఆ మూసీ నది కృష్ణాకి ట్రిబ్యూటరీ, ఉపనది. హైదరాబాద్ యొక్క టోపోగ్రఫీ తీసుకుంటే 94% నీరు. హైదరాబాద్లో ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డా, గచ్చిబౌలి కావచ్చు, ఇంకొకటి కావచ్చు 94% నీళ్లు డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనకి డైరెక్ట్గా మూసీలోకి ఫ్లో అవుతుంది 94%. సో హైదరాబాద్కి అతి పెద్ద వరం ఏంటి అంటే మూసీ, బికాజ్ ఇట్ సర్వ్స్ యాజ్ అ న్యాచురల్ డ్రైన్ ఫర్ ద సిటీ, ఇట్ సర్వ్స్ యాజ్ అ న్యాచురల్ catchment for every single drop of water that comes either in the form of rain or otherwise it completely goes to Musi, almost 94% అట్లా పోతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒకప్పటి MCH కాదు, ఇప్పుడు హైదరాబాద్ అంటే దీని రూపురేఖలు మారిపోయినాయి. ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు ఎప్పుడు, ఒకసారి మా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఈ 3 జిల్లాల శాసనసభ్యులతో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులతో శాసన మండలి సభ్యులతో మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ అంటే మీరు గతంలో లాగా MCHO GHMC లిమిట్స్తో చూడడానికి లేదు, హైదరాబాద్ అంటే హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ ఏదైతే ORR లోపల ORR బయట కూడా మీరు గమనిస్తే ORR బయట కూడా ఒక 10 కిలోమీటర్లు తీసుకొని ప్లస్ ORR లోపల ఉన్న భూభాగం మొత్తం కూడా యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ ఇట్ as హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్. అదేవిధంగా ORR మాత్రమే కాదు, భవిష్యత్తులో RRR కూడా వస్తుంది. ఈ RRR వల్ల కూడా హైదరాబాద్ అనేది లిటరల్గా చూస్తే యాజ్ ఇట్ ఈస్ HMDA is the largest metro development authority in the country with 7,000+ square kilometers. Hyderabad Metro Development Authority is the largest urban development authority in the country. ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది, కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కాబట్టి you can definitely say that Hyderabad continues to remain and will be the largest urban development authority in the country today. The reason why I am saying this, దయచేసి ఇక్కడికి వచ్చిన నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు ఇప్పుడు మీరు ప్రతి ఒక్క బూత్లో నాకు చూపెట్టారు, 50 చెరువులు మేము దత్తత తీసుకుంటున్నాం, ఒక్కొక్కరు ₹1 కోటి నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఉండే చెరువులను ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో వీటిని బాగు చేయాలి, సునీల్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లా పాపలతో కుటుంబంతో సహా వచ్చి అక్కడ సాయంత్రం పూట సేద తీరడానికి కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే వేరే స్పేసెస్ ఉండవు, ఇరుకు అపార్ట్మెంట్లు చిన్న చిన్న గల్లీల్లో ఇంకా వేరే జాగా ఉండదు కాబట్టి కనీసం సేద తీరడానికి కుటుంబ సమేతంగా వచ్చి వాకింగ్కో, పెద్ద సీనియర్ సిటిజన్స్ అయితే వాకింగ్ చేయడమో, పిల్లలైతే ఎక్సర్సైజ్ చేయడమో, లేదా చిన్నపిల్లలు ఉంటే కనీసం వారిని ఒక రౌండ్ అట్లా తిప్పుకొని మంచి మంచి వాతావరణంలో కొంత టైం గడుపుదాం అనుకునే వాళ్ళకి ఎట్లా చేయాలి అని ఆలోచించినప్పుడు హైదరాబాద్ GHMC పరిధిలో ORR పరిధిలో ఉండే ఒక 185 చెరువులు ఏవైతే మనకు GHMC పరిధిలో ఉన్నాయో ముందులో వీటిని ఏం చేద్దామని ఆలోచించాము. అంతర్గతంగా ఆలోచించినప్పుడు మేము ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దుర్గం చెరువు మీరు అందరు చూసే ఉంటారు.
దుర్గం చెరువు ఎప్పుడైతే బ్రిడ్జ్ కట్టామో ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ చుట్టూ లేక్ డెవలప్మెంట్ కూడా చేశామో ఈరోజు ఇట్ హస్ బికమ్ అ హ్యూజ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు కనుక చూసింటే నాకు తెలిసి దుర్గం చెరువు బ్రిడ్జ్ లేని సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంకా హైలైట్ ఏంటంటే మొన్న ఇదే రోడ్డు, ఈ పక్క రోడ్డు ఉంది కదా, ఈ లింక్ రోడ్ కొత్తగా డెవలప్ చేసిన రోడ్డు, ఈ కోవిడ్ టైంలో నేను కూడా కొద్ది సినిమాలు ఎక్కువ చూశాను. ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తుంటే ఒక మలయాళం సినిమా చూస్తున్నాను. ఆ సినిమాలో పృథ్వీరాజ్ గారు అనుకుంటాను నా లీడ్ క్యారెక్టర్. ఈ రోడ్డు మీద షూటింగ్ చేశారు, కరెక్ట్గా ఇదే రోడ్డు మీద. ఈ రోడ్డు మీద షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపెడుతున్నారు తెలుసా మీకు? అది బెంగళూరు అని చూపెడుతున్నారు. నాకు చాలా ఒళ్ళు మండింది. హైదరాబాద్లో షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పుకుంటారా వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి నేను ఏదో ఒకటి అందాం అనుకున్నాను. ఈ లోపలే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మలయాళీ అమ్మాయి, జర్నలిస్ట్. ఆ అమ్మాయి ట్వీట్ చేసింది, ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి. ఇదెక్కడ దారుణం, మా హైదరాబాద్లో షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పడం మలయాళం సినిమాలో ఇదెక్కడ అన్యాయం అని చెప్పి అమ్మాయి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే ఇందులో పనిచేసింది. డొనిటా కదా, డొనిటా హౌస్ అయిన అమ్మాయి, ఆ అమ్మాయి ట్వీట్ చేసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే హైదరాబాద్ ఈజ్ ఓనింగ్ అప్, హైదరాబాద్ ఈజ్ ఓనింగ్ అప్, హైదరాబాద్ ఈజ్ టేకింగ్ ప్రైడ్. మా నగరం ఇంత అద్భుతంగా వస్తుంది అనే ఒక ప్రైడ్ ఈరోజు హైదరాబాద్లో ప్రతి ఒక్కరిలో కనబడతా ఉంది. చాలా రాహుల్పై అనర్హత వేటు, అదానీ అంశాలపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ అనర్హత వేటు, అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టారు. సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంలోకి దూసుకురావడంతో ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8.15% వడ్డీ రేటును ఇవ్వాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం 8.1%తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. ఇవాళ జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో 2022-23 సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.15% వడ్డీని అందించాలని నిర్ణయించారు. 2020-21లో పీఎఫ్పై 8.5% వడ్డీ దక్కగా 2021-22లో కేవలం 8.10% వడ్డీ లభించింది. 2022-23కి సంబంధించి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ పంపనుంది. కేంద్రం ఆమోదించిన తర్వాతే 5 కోట్ల మంది వినియోగదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తారు. రాహుల్ గాంధీ కోర్టు కేసు, అనర్హత వేటు అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని అమెరికా వెల్లడించింది. రాహుల్ గాంధీ అనర్హత వేటు పరిణామంపై తొలిసారి అగ్రరాజ్యం అధికారికంగా స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్తో కలిసి అమెరికా ముందుకు సాగుతుందని అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వతంత్రం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభమని వేదాంత్ పటేల్ అన్నారు. ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను అమెరికా ఎప్పుడూ చాటి చెబుతూనే ఉంటుందని అన్నారు. అయితే ఈ విషయంలో భారత్ ప్రభుత్వంతో గానీ రాహుల్ గాంధీతో గానీ అమెరికా ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. Law and judicial independence is a cornerstone of any democracy, and we're watching Mr. Gandhi's case in Indian courts, and we engage with the government of India on our shared commitment to democratic values, including, of course, freedom of expression. In our engagements with our Indian partners, we continue to highlight the importance of democratic principles and the protection of human rights, including freedom of expression, as a key to strengthening both our democracies. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ద్రాక్ష క్షేత్ర దినోత్సవం జరుగుతోంది. కొమ్మిరెడ్డి అంజిరెడ్డి తోటలో ద్రాక్ష సాగుపై రైతులకు ఉద్యాన శాఖ అవగాహన కల్పిస్తోంది. కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ద్రాక్ష కోతను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్రాక్ష పండ్లు రుచి చూశారు. అనంతరం ద్రాక్ష క్షేత్రం పరిశీలించిన మంత్రి ద్రాక్ష రైతులతో ముచ్చటించారు. నిజంగా ఒక రైతు పంట పండిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం ఏంటి అనేది ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. గ్రేప్స్ని గతంలో రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హార్టికల్చర్ సంబంధించి పెద్ద ఎత్తున పంటలు పండించేవాళ్ళు. రియల్ ఎస్టేట్ వస్తున్న సందర్భంలో చాలా వరకు రియల్ ఎస్టేట్ భూమితో తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ సాగు విస్తీర్ణం కూడా తగ్గుతున్న సందర్భంలో ఇలాంటి రైతులు ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్తోని ఈరోజు గ్రేప్స్ సంబంధించి తోట చూసినాం. ఈరోజు చాలా బాగా పండించున్నారు.
అన్ని కష్ట నష్టాలకు ఎదుర్కొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతుకి గౌరవంగా ఉండేటట్టు సాగు ఉండాలని కోరుకుంటున్నామో ఆ విధంగా అంజిరెడ్డి గారు ఈరోజు గ్రేప్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20 acresలో చాలా బాగా క్రాప్ వచ్చింది. ఎప్పుడు లేనంత దిగుబడి వచ్చింది. మీరు ఒకసారి రెండమ్మంటే చూడడం జరిగింది. రైతులతో ఇంటరాక్ట్ అవుతూనే వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో తెలుస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుండి ఏం కావాలో సాయం అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు క్యాబినెట్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఎప్పుడు వేరే రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకోకుండా ఇక్కడున్న రైతులకే మనం ఏం చేస్తే బాగుంటుందనేది స్టడీ చేయండి అని చెప్తూ ఉంటారు మాకు. సో ఆ విధంగా ఇంటరాక్ట్ కావడానికి రావడం జరిగింది. మా అంజిరెడ్డి గారు చెప్పింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో జీవో నంబర్ 58 అమలు చేస్తూ 51 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి కింద 95 మందికి చెక్కులు ఇచ్చారు. భారత సర్కార్ పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు పథకాలు ప్రవేశపెట్టి వాళ్లకు లబ్ధి చేకూరుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం బుద్వేల్లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తులు మరికొంతమందితో కలిసి తవ్వకాలు చేస్తుండటంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ పోలీసులు నిందితుల వద్ద నుంచి 3 కార్లు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉన్నత చదువులు చదివితేనే ఆవిష్కరణలను చేయగలం అంటే అది తప్పే అవుతుందని నిరూపించాడు ఆ యువకుడు. చదువు లేకున్నా చేసే పనిలో భిన్నంగా ఆలోచిస్తే ఆవిష్కరణలకు కొదవే లేదు అంటున్నాడు. మెకానిక్గా పనిచేస్తూనే భిన్నమైన వాహనాల్ని రూపొందిస్తూ మంచి వ్యాపారంగా మలుచుకున్నాడు. ఆ యువకుడు తయారు చేస్తున్న వాహనాలేంటి, అతను వాసి నెల్లూరులో మెకానిక్ సాయి అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అక్కడి యువతలో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. అందరిలాగా కాక కొత్తగా ఆలోచించి వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఈ యువకుడు. కటిక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు సొంత కాళ్లపై చిన్న చిన్న అవరోధాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న. అందుకు సమాధానంగానే అత్యవసర పని పడితే ఉపయోగపడేలా ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ కెపాసిటీ పెంచాలనే ఆలోచన పుట్టిందంటున్నాడు సాయి కుమార్.
నేను వచ్చేసి పెట్రోల్ వెహికల్స్ ని కన్వర్ట్ చేస్తుంటాను. మామూలుగా నేను దీన్ని చేయకముందు ఏమనుకున్నా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఒక టెక్నీషియన్ గా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంత ముందు దాకా అంటే ఇప్పుడు దాకా కూడా ఉన్నాయి అన్ని చైనా బండ్లు. అవి ఏంటంటే స్పేర్లు దొరకవు, ప్యానల్స్ ఇవన్నీ ఫైబర్ ప్యానల్స్ అన్ని ఊరికే పగిలిపోతుంటాయి. ఒకవేళ మన దగ్గరికి ఒక కస్టమర్ రిపేర్ అని చెప్పి తెచ్చిచ్చినా కూడా చేయలేకపోతున్నాను. ఎందువల్ల అంటే దానికి స్పేర్లు దొరకవు. ఇంకా చూశాను అసలు దాంట్లో ఏమీ ఇది అనిపించలేదు. సరే అని చెప్పి ఒకసారి ఇంత ముందే ఫస్ట్ నేను ట్రై చేశాను. ఒక పెట్రోల్ వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్ట్ చేశాను. అది ఎందుకు ఆలోచించేసానంటే మనకి ఇప్పుడు ఉన్న బండ్లకి మించిన కంఫర్ట్ బండ్లు ఈ చైనా బండ్లు ఉండవు. ఇప్పుడు ఒక యాక్టివ్ అనేది తీసుకోండి, స్కూటీలలో, బైక్లలో పల్సర్ తీసుకోండి, చాలా కంఫర్ట్ ఉంటాయి, చాలా లాంగ్లు, చాలా పాపులర్ మోడల్స్ అవి ఏంటంటే మనకు ఒక చిన్న ఈ ప్యానల్ అనుకోండి పడింది, మనకు కావాలని వేసుకోము, పడింది వెంటనే పోయి తెచ్చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ లో అట్ట కాదు, చాలా ఇబ్బంది. ఓన్లీ బండ్ల వరకే అమ్ముకుంటున్నారు, స్పేర్లకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే రేంజ్ వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే కాంపాక్ట్ కోసం చిన్న బ్యాటరీస్ వాడి తక్కువ రేంజ్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వచ్చే ప్రాబ్లం కూడా ఏంటంటే ఈ పెట్రోల్ వెహికల్స్ ఏంటంటే ఒక 50 పట్టించుకుని అయిపోతే మళ్ళీ ఒక 50 పట్టించుకుని కంటిన్యూగా పోతుంటారు. దీంట్లో అట్ట కాదు, ఒకసారి ఛార్జింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఛార్జ్ చేయాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం రేంజ్ ఎక్స్టెండ్ చేస్తే బాగున్ను అని ఒక ఆలోచనతో ఒక మంచి పెద్ద బ్యాటరీస్ వేసుకొని 100, 200, 150, 300 దాకా 350 దాకా కూడా ఇచ్చున్నాను రేంజ్. అలా బ్యాటరీ రేంజ్ పెంచిన తర్వాత హైబ్రిడ్ వెహికల్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు ఈ యువకుడు. అలా చేయడం ద్వారా పెట్రోల్ తో వెళ్లేవారు బ్యాటరీని స్పేర్ గా ఉంచుకొని వెళ్లొచ్చని, మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది తయారు చేశానని చెబుతున్నాడు. పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బండ్ అని అంటుంటారు. సో అది కూడా చేస్తాను. మీకు ఏంటంటే పెట్రోల్ పార్టీకి పెట్రోల్ ట్యాంకీలో ఫ్యూల్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, పెట్రోల్ పార్టీ పెట్రోల్ నడుస్తుంటుంది. అది కాకుండా పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి మనం ఇలాంటి వీల్ ఒకటి బ్యాక్ సైడ్ అరేంజ్ చేస్తాం. దాన్ని వచ్చి ఎలక్ట్రిక్ వీల్ అనమాట. అది మీకు ఏంటంటే ఛార్జింగ్ అటు సైడ్ మన సైడ్ బాక్స్ వస్తాయి బండ్లు, ఆ టైప్ లో బ్యాటరీ ప్యాక్ పెడతాను. సో అదేంటంటే మీకు ఛార్జింగ్ పెట్టుకొని నడుపుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోయిందంటే పెట్రోల్ ఎప్పుడు స్టోరేజ్ పెట్టినట్టు కిక్ రాడ్తోనో లేకపోతే సెల్ఫ్ మోడల్ అయితే సెల్ఫ్ తో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది చాలా బెనిఫిట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి మన కంఫర్ట్ లోనే మన చేతుల్లోనే ఫుల్ గ్రిప్ మన చేతుల్లోనే ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రిక్ కూడా ఉన్నట్టు ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు 2 బండ్లు మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎలక్ట్రిక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ప్లస్ మన పెట్రోల్ బండి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లా 2 కాకుండా ఆ ఒక బండే కానైతే సాధారణంగా జనాలకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటది. అలా మొదట్లో తన కోసం తయారు చేసుకున్న వాహనానికి మంచి గిరాకీ ఉంటుందనే నమ్మకం కలగడంతో 2017లో ఈ వాహనాలు రూపొందించే వ్యాపారం ప్రారంభించాడు. పెట్రోల్, బ్యాటరీ రెండింటితో నడిచే వాహనం కాబట్టి మంచి గిరాకీ ఏర్పడింది. వాటి తయారీకి అవసరమయ్యే పరికరాలను పలు నగరాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. అలా తన వాహనాలకు మంచి పబ్లిసిటీ కోసం తానే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మంచి ఆదరణ పొందుతున్నాడు. ఇప్పటి మొత్తం ఓవరాల్గా చాలా దూరాలు పంపించాను. మనకి చాలా దూరం నుంచి తీసుకొస్తున్నారు, చేయించుకుంటున్నారు, అట్లాగే తీసుకెళ్తున్నారు. మనకి ఇటు సైడ్ వచ్చేసి చెన్నై, తిరుపతి, చిత్తూరు అని ఇట్లాగా, ఇటు సైడ్ పోతే కడప, రాజంపేట, ఇటు సైడ్ ఇంత దూరం కూడా పోయి ఉన్నాయి. ఇటు సైడ్ పోతే హైదరాబాద్, తెలంగాణ, సూర్యాపేట, ఇటు సైడ్ పోయి ఉన్నాయి. ఇటు సైడ్ పోతే విజయవాడ, అటు సైడ్ శ్రీకాకుళము, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంచెం తమిళనాడు సైడ్ కొన్ని బండ్లు అంటే 4-5 బండ్లు తమిళనాడు సైడ్ కూడా ఇల్లున్నాయి. ఈ వాళ్ళు అప్పగిచ్చే ప్రాజెక్ట్ అనమాట. చిన్నదంటే ఒక 1 వీక్ లో అయిపోతుంది. లేదా పెద్ద ప్రాజెక్ట్, పెద్ద బ్యాటరీ, హెవీ ప్రాజెక్టులు అనుకుంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా దూరం నుంచి రావాలి కాబట్టి స్పేర్లు ఒక 20 days అయినా టైం పట్టిద్ది అనమాట. అంటే వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టును బట్టి. అనుకోకుండా ఈ తయారీ రంగంలోకి వచ్చానని అంటున్నాడు ఈ యువకుడు. తన ఆసక్తి మేరకు తయారు చేసుకున్న వాహనాన్ని అందరూ మెచ్చుకుని తమకు కూడా చేసి ఇవ్వాల్సిందిగా కోరడంతో వ్యాపారం ప్రారంభమైంది. ఈ వాహనాల తయారీకి 30,000 నుంచి గరిష్టంగా 2,50,000 వరకు ఖర్చవుతోందని చెబుతున్నాడు.
ఫస్ట్ నేను చేసుకోవాల్సి వచ్చింది, అంటే అదే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏమైందంటే పెట్రోల్తో పోల్చుకుంటే అప్పుడే నాకు చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు ఇంకా పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అప్పుడే నాకు ఎలక్ట్రిక్తో నడిపితే చాలా ఖర్చు తక్కువ అనిపించింది. జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ₹1 అట్లా అనిపించింది. నాకు చాలా బెటర్ అనిపించింది కరెంటు బిల్లుతో పోల్చుకుంటే. సో ఆ టైంలో నాకు అది అనిపించింది. నేను వాడాను, నా సొంతగా చేసుకొని 1-2 ఫెయిల్ అయినా కూడా దాని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని చేసుకున్నాను. వాడుకునేటప్పుడు చాలా బాగా అనిపించింది. తర్వాత నన్ను చూసి ఇంకొక అతను కూడా నాకు చేసేమని చెప్పి అడిగారు, వాళ్ళకి చేయించాను. ఇప్పుడు కూడా అతను చాలా బాగా వాడుతున్నాడు దాన్ని, ఎటువంటి ఖర్చు లేకుండా ₹1 లేకుండా చేసినందుకు అతను చాలా హ్యాపీ అయ్యాడు. సో ఇట్లాగా చెప్పి ఎవరికైనా చెప్పి చేసుకుంటారు అనుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే నన్ను అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు చేసుకున్న దానికి ఎంతో % వాళ్ళకి ఎన్నో రెట్లు బాగా అనిపించింది. వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు చేసుకోవడం, వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు చేసుకోవడం, అట్లాగా ఈ రోజుకి నేను కొంచెం బిజీగానే ఉన్నాను ఈ వర్క్ మీద. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ₹1 నాకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఎంతో కొంత ఉపయోగపడే పని చేస్తున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది. తీసుకుని పోయిన వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా వరకు బాగుందని చెప్తున్నారు. మనకి ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఏ కంప్లైంట్ వచ్చినా నేను చూసుకుంటున్నాను. అలా తాను చేసిచ్చిన వాహనాలతో వాటిని వాడుతున్న కస్టమర్లు కూడా పెట్రోల్ ఖర్చు కలిసొస్తోంది అంటున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు హైబ్రిడ్ వెహికల్ వినియోగదారులు. పెట్రోల్ మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్సే లేదు అసలు. పెట్రోల్ డబ్బులన్నీ మిగిలిపోయినాయి. రోజు నాకు 100 చిల్లర అయ్యేది. ఇది వచ్చినప్పటి నుంచి వారానికి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకునేది చాలు నాకు. ఆ పెట్రోల్ డబ్బులన్నీ మిగిలిపోతున్నాయి. సాయి చేసినందువల్ల వచ్చింది. థ్యాంక్స్ టు సాయి. ఎందుకంటే దీంట్లో ఈజీగా స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది యాక్టివాలో. అందువల్ల వేరే బండ్లు చేస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఇది బండి కూడా కొంచెం పెద్దది కదా, అందుకని దీన్ని నేను ఎంచుకున్నాను. నేను అనుకున్న విధంగా సాయి దాన్ని చేసి ఇచ్చాడు. అందుకని నేను దీన్ని చేసిన దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు సాయి. సవాళ్లను స్వీకరిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు హైబ్రిడ్ వెహికల్ రూపకర్త సాయి కుమార్. హైదరాబాద్ ఎర్రమంజిల్లో 200 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నిమ్స్కు అనుబంధంగా నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ను 54 కోట్ల రూపాయల ఖర్చుతో 4 అంతస్తుల్లో నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు. గాంధీ, మల్కాజ్గిరిలో కూడా ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు నిమ్స్ను మరో 2000 పడకల సామర్థ్యంతో విస్తరిస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిగా నిమ్స్లో 100 పడకల డయాలిసిస్ యూనిట్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.